హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సున్నిపిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి మా అమ్మ మా బాబుకి తయారు చేస్తుంటే అది వీడియో తీసి పెడుతున్నాను. మీకు ఎవరికైనా యూజ్ ఉంటుందని. ఎక్కువ ఏం లేవు, కొంచెం వాటితో పిల్లలకి, చిన్న పిల్లలు బాగా 2 months 3 months వాళ్ళకి అలా యూజ్ అవుటని చూపిస్తున్నాను. కొంతమందికి దొరకదు కదా సున్నిపిండి బయట ప్యాకెట్లు, అలాంటి వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సినవి వచ్చేసి ఇలా బాదం పప్పు వచ్చేసి మీకు కావాల్సిన అంత తీసుకున్నాను. గిన్నెలో ఇట్లా ఒక కొలత ప్రకారం తీసుకోండి, అప్పుడు సున్నిపిండి పర్ఫెక్ట్గా కుదురుద్ది. గులాబీ రేకులు వచ్చేసి మీకు ఎండ వస్తే ఎండలో ఎండబెట్టుకోండి. పెసరపప్పు వచ్చేసి పచ్చి పెసర్లు వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకోండి, క్వాంటిటీ కప్పు ఫుల్గా తీసుకున్నాను. కందిపప్పు వచ్చేసి ఎర్ర కందిపప్పు తీసుకున్నాను, అవి 1/2 కప్పు. బియ్యం వచ్చేసి 1/2 కప్పు. శనగపప్పు తీసుకున్నాను నేను, అవి కొంచెం మెత్తగా మెదుగుతాయి కాబట్టి, చిన్న బాబు కాబట్టి నేను శనగపప్పు తీసుకున్నాను. గాల్స్ అయితే ఆడపిల్లలకైతే పసుపు అవి కూడా వేయండి, పసుపు వేపాకు పొడి అలా వేయచ్చు. నిమ్మకాయ తొక్కులు దొరికినా కానీ, నిమ్మకాయ కదా ఆరెంజ్ తొక్కులు దొరికినా కానీ వేయచ్చు. నేనైతే ఇవన్నీ మాకు అవైలబిలిటీ లేదు, ఇక్కడ ఎండ అంతేం రాదు కాబట్టి నిమ్మకాయ కాదు సారీ, అది ఆరెంజ్ కాయ తొక్కులు ఎండబెట్టింది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి వేపాకు పొడి, వేపాకు కూడా దొరికితే అవి కూడా ఎండబెట్టుకొని వేసుకోవచ్చు. గులాబీ రేకులు కూడా ఎండబెట్టుకోండి, ఎండ లేకపోతే డైరెక్ట్గా వేసేయచ్చు. ఇవన్నీ మనం చూపించినవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఒక బాదం పప్పు మాత్రం వేయగాకండి, మిగతా అవన్నీ వేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకొని జల్లల్లో పిండి బాగా సాఫ్ట్గా వస్తుందా లేదా చూసుకొని జల్లెడ పట్టకుండా మిగతాది ఉంటుంది కదా ఎక్కువ గట్టిగా నూకలాగా, అది మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి చాలా సాఫ్ట్గా ఉండాలి. బాగా చిన్న పిల్లలకైతే 1 month 2 months 3 months వాళ్ళకైతే 6 months వాళ్ళ దాకా అయితే సాఫ్ట్గా ఉండాలి. మనకు శనగపిండి ఎట్లా సాఫ్ట్గా ఉంటుందో ఆ మాదిరిగా ఉండాలి. ఇలా నూకొచ్చిన దాన్ని మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. ఇలా జల్లెడ పట్టుకుంటా వేసుకుంటూ ఉంటేనే మనకు సాఫ్ట్గా అవుతుందో లేదో చూసుకోవాలి, లేదంటే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బాదం పప్పు ఫ్రెష్గా చిన్నది ఉంటుంది కదా, ఆ మిక్సీ జార్లో వేసి తిప్పుకోవాలి. ఎందుకంటే వేస్ట్గా ఎక్కువ పోకుండా బాదం పప్పు మొత్తం పడేటట్టుగా, సున్నిపిండికి పట్టేటట్టుగా మనం దీంట్లో వేస్తే మెత్తగా బాగా సాఫ్ట్ అయ్యిద్ది. అలా అయిన దాన్ని మళ్ళీ ఇది ఒక దాంట్లో ఆల్రెడీ మిక్సీ పట్టాం కదా దాంట్లో వేసి మనం ఇప్పుడు దాకా జల్లెడ పట్టిన సున్నిపిండి అది అంతా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ జల్లెడ పట్టుకుంటే సరిపోతుంది. ఇదే సింపుల్గా సున్నిపిండి ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు ఏమన్నా డౌట్ ఉంటే